ఈనాటి ముఖ్య అతిథి మనందరి ప్రియతమ నాయకులు గతంలో ఎన్నోసార్లు తెలంగాణ తెచ్చుకునేందుకు తన మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసి ఆ రోజు తెలంగాణ కోసం కష్టపడ్డ నాయకుడు మన మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు. అదే మాదిరిగా మరో ముఖ్య అతిథి ఈరోజు రేపు రాజకీయాలలో సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు కావాలంటే 60 నుంచి 70 సంవత్సరాలు నిండి ఉండాలి, నెత్తి మీద తెల్లగా ఉండాలి. అప్పుడే కానీ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది. అటువంటి అవకాశాన్ని అతి చిన్న వయసులో మన అందరి పాలమూరు ముద్దుబిడ్డ వంశన్న సిడబ్ల్యూసికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి మనందరి మధ్య కూర్చున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అది ఒకటే కాకుండా మా అమ్మాయి పండుగ గారికి, అదే మాదిరిగా మనందరి ప్రియతమ నాయకుడు మా బాబా శివకుమార్ రెడ్డి గారికి, అదే మాదిరిగా జిల్లా అధ్యక్షులు భుజందర్ గారికి, సదాశివన్న గారికి, జిల్లా ఉపాధ్యక్షులు శివన్న గారికి, మా రవీంద్ర గారికి, సలీం గారికి, అదే మాదిరిగా మా పండిగన్న గారికి, మా ఎంపీడీ గారికి, సర్పంచ్ గారికి, గౌస్ గారికి, అదే మాదిరిగా మేమంతా ఈ విధంగా స్టేజ్ల మీద మీ అందరితో మాట్లాడడానికి తెల్లబడి వేసుకొని ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి పోవడానికి కారణభూతులైన కాంగ్రెస్ పార్టీ నికాసైన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు నేను అవసరం తెలియజేస్తా ఉన్నా. సోదరులు, ఎక్కడైనా సరే ఒక నాయకుడు ఎదగాలంటే 100% ఆ కాన్స్టిట్యూన్సీ లో ఉన్న కార్యకర్త తన గ్రామాలలో బలగీసి గీత గీసి ప్రతిపక్షాలతో పోరాడి తాను నమ్ముకున్న పార్టీని నమ్ముకున్న నాయకుని గెలిపించేందుకు రాత్రి పగలు కష్టపడి పనిచేసి నాయకులను గెలిపించితే తప్ప ఎవరు మాట్లాడుతున్నాం. అవునా కదా? మీ గ్రామం కష్టమే కదా మిమ్మల్ని ఇంకా వేదిక ఉంటే మన పేరు తీసుకోకుండా క్షమించాలి. అదిగా మా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తాం. సోదరుగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 2వ రోజు ఈ పాదయాత్ర పేరు మీద నడుపుతున్న వంశన్న గారు ఏదైనా కూడా ఎండ తెలియని వ్యక్తి ఈ దేశంలో ఉన్నారంటే ఒక నెహ్రూ గారి మనుమడు, ఇందిరమ్మ గారి మనమడు, రాజీవ్ గాంధీ గారి కొడుకు, 3 ప్రధానమంత్రుల బంధుబిడ్డ రాహుల్ గాంధీ గారు మన రోడ్డు మరి పాదయాత్ర పోతే కన్యాకుమారి నుంచి 420 కిలోమీటర్లు నడిచారు. ఎందుకంటే ఈ దేశంలో చిన్న శక్తులు ఈ దేశాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఆ శక్తులన్నీ కూడా కులాల పేరు మీద మతాల పేరు మాట్లాడుతూ ఉంటే ఈ దేశం సుభిక్షంగా ఉండాలి. ఆ రోజు రోటీ కపడా మకాన్ అని చెప్పేసి చెప్పిన ఇందిరమ్మ, కూడు నీరు గుడ్డ అని చెప్పేసి మాట్లాడిన ఇందిరమ్మ, గరీబీ హఠావని చెప్పిన ఇందిరమ్మ, ఆమె కలవన్న స్వరాజ్యం రావాలంటే ఈ దేశంలో బీదలు, పడుగులు, బలైన వర్గాలు, తాళిత పేద ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే, ప్రతి పెద్దలోని 5 ఏళ్ళు రోడ్డు పోవాలన్నా విన్నారంటే ఈ దేశం సుభిక్షంగా ఇద్దరి మధ్య అన్ని కులాల స్వాతంత్రంగా ఒక శక్తిగల భావంతో ప్రతి ఒక్కరు కూడా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కూడా అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉన్నటువంటి పరంపర కొనసాగిస్తున్న ఈ దేశం వివిధమైనా ఉంది, విడిపోతా ఉన్నటువంటి భావాలు క్రియేట్ చేస్తా ఉన్నారు. కాబట్టి అది మంచిగా ఉండాలని చెప్పేసి ఏనాడు ఎండా తరగని వ్యక్తి కన్యాకుమారికి కాశ్మీర్ పాదయాత్ర చేసినా కదా. ఏ కాలనీ పరిస్థితి కాలమైనా మొత్తం నియోజకవర్గంలో కృష్ణా మండలంలో మొదటి కాలు పెట్టాడు. పెట్టగానే ఏమైంది? అంతకుముందు కర్ణాటక కాలం ఏం గెలిచింది? కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందా లేదా? మత్తల కాకటీలు ఫస్ట్ కాదు, మత్తల ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ పార్టీ సీఎం గెలిచిండు. ఆ తర్వాత మనకి అక్కడ మీ నియోజకవర్గం కాంగ్రెస్ ఎవరు గెలిచిండ్రు? మా పత్రిక గెలిచిందా లేదా? ఆ తర్వాత దేవేంద్ర కాకపోతే సీఎం గారు గెలిచిండు. అట్లా ముందు మామూలు కాలంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలిచిండు. అట్లా ముందుకు పోతే కామెంటేటువంటి లెక్చర్ నియోజకవర్గం కామెంటే అనుమతి రెడ్డి గెలిచిండు. శాంతగార కాలంటే అలా వీళ్ళ పరిస్థితి
ఒక్కసారి నమ్ముకుంటూ పోయే దారంతా కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే వీరి పడుగు కలిగిన వర్గాల గురించి ఆలోచన చేస్తున్న మాటతో మనకందరినీ కూడా ఉత్తేజపరుస్తూ మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఒక తాలికి తీసుకొచ్చి నడిపించినందుకు కాంగ్రెస్ పార్టీ తెలిసింది. మీరంతా ఏమనుకున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమనుకున్నారు? రేవంత్ రెడ్డి ఏమనుకున్నారు కదా అనుకున్నారు కదా, అది గట్టి చెప్పండి బాబు. మనమంతా ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి చేద్దామని అనుకున్నాం కాబట్టి మీరంతా కూడా ఈ 7 మందిని ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించారు. మేమంతా ఏం చేస్తాం? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకున్నాం కదా. మరి అదేవిధంగా మన కోసం 4,000 కిలోమీటర్లు నడిచిండు, 2 విడతలు 6,000 కిలోమీటర్లు నడుస్తా ఉన్నారు. ఈ దేశ 3 మర్మాలు ప్రధానమంత్రి మనలు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే మనం ఏం చేయాలి? ఎవరు కోరేయాలి? వంశన కోటేయాలి. మీ అందరితో కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఒక నాణ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏమనుకుంటారు అందరూ, అంత పెద్ద పెద్దలుగా టికెట్లు వస్తాయప్ప వాళ్ళకి వెళ్తారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నారాయణ మద్దతు గట్టి కుటుంబాలు పుట్టిన వ్యక్తి కూడా, ఒక బీసీలో పుట్టిన వ్యక్తి కూడా, ఒక ముద్రాజు కూడా టికెట్ ఇచ్చి గెలిపించే ప్రయత్నం చేపించి గెలిచి ఈ అందరూ మాత్రమే కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ముందుకు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీ అందరితో కొడతా ఉన్నా, ఒకసారి ఆలోచన చేయండి. సమాచారం కూర్చో కూర్చో 2 నిమిషాలు ఇంకా ఇద్దరే మాట్లాడుతుంటే అయిపోతుంది. ఇంకో విషయం గుర్తు చేస్తా ఉన్నా, మీరంతా కూడా నేను నిలవని అక్కడెక్కడ చూసినా మాట్లాడుతున్నా తమ్ముడు, నేను నిలవని అక్కడెక్కడ చూసినా భక్తులు కూడా అదే ప్రాబ్లం ఉంది. ఇంకా ఏరియాలో తిరిగి వచ్చి అంత సేఫ్ ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉందంటే కాబట్టి పనిచేస్తా, మీరంతా ఆలోచన చేసి ఒకటే మాట చెప్పి క్లోజ్ చేస్తా. ఏంటంటే పబ్లికమ్మ గెలుపులో మీరంతా కష్టపడ్డారా లేదా? మీ అంతా కష్టం ఉంటే పబ్లికమ్మ గెలిచింది కదా, అవునా కదా? మీరు పబ్లికమ్మని గెలిపించుకున్న తర్వాత నేను కూడా కొంత జాడపడి వీడప్పుడు ముందు వచ్చి పబ్లికమ్మ సాధన కప్పుతున్నాడు, ముందు వచ్చి దండ కప్పుతున్నాడు. వాడు మనకి ఎలక్షన్ ఏదైనా లేకపోయాడు కప్పుడు. ఇదంతా మీరు ఆలోచన చేస్తున్నారు కదా. కానీ పబ్లికమ్మ ద్వారా అంతకంటే శివకుమార్ ద్వారా ఈ దండ కప్పడాలు ఈ చాలు కట్టడం లెక్క అది పక్కన పెట్టండి, వాళ్ళంతా బయట ఉన్నారు. కానీ మీరందరూ కూడా పండుగ మంత్రులు శివకుమార్ రెడ్డి హృదయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారన్న మాట మరొకసారి గట్టిగా తెలియజేసుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వికాసాల కార్యకర్తలుగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వేడి నీళ్ళకు సాధనలాగా మాలాంటి 7 మంది ఎమ్మెల్యేలు కూడా మనం కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలుచుకుంటే ఢిల్లీ గెలిచి గల్లీ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా గెలిచిన వాళ్ళమైతే ఈ ప్రాంత అభివృద్ధి ఎంతో వడివడిగా ముందుకు పోతారన్నమాట గుర్తు చేసుకుంటూ ఈ ఊరికి రెండోసారి వచ్చిన మొదటిసారి 3వ రోజు 5వ రోజు నేను శివకుమార్ గారు ఈ స్టేజ్ దగ్గర ఈ కోటకొండ గ్రామాన్ని మండలం చేయాలని చెప్పి ఆ దీక్ష వచ్చిపోయాం. ఈ రోజు ఆరోగ్యంగా వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఉంది, కానీ ఈ రోజు మాట్లాడుతున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సర్వేలు నిర్వహిస్తా ఉంది. ఎక్కడెక్కడ మండలాలు ఎక్కడెక్కడ కాన్స్టిట్యూషన్ సెట్ చేసుకోవాలనే ఆలోచన విధానంతో ఐఏఎస్ ఆఫీసర్లు చేస్తా ఉంది. కాబట్టి మీ అందరూ గుర్తు చెప్తా ఉన్నా, ఎన్నో ఏళ్ల నుంచి కదా మా బాబు గారు కొద్దిగా నైస్ చెప్పి మోటు చెప్తా, మనమందరం నీళ్ళు తాగాలి. సంగమాడ నీళ్ళ తీసుకొని ఉడుకులో పోసి ఈ ఆర్పేట్ కాన్స్టిట్యూన్సీ కానీ మా ఉత్తూరు మండలం కానీ భక్తుల సర్వం కానీ సస్యశ్యామలంగా ఏ మాదిరిగా కృష్ణా మామూలు మండలంలో అదే మాదిరిగా ప్రాంతమంతా కూడా నీళ్ళతో సాగుకు యోగ్యమైన నీళ్ళతో సస్యశ్యామలం కావాలని ఒక కోరికతోన పూర్తి ఆలోచనతో ఉన్నటువంటి మనందరి ప్రియతమ నాయకుడు ఈ ఉమ్మడి పాలమూరు ముద్దుబిడ్డ మన పక్కన రేవంత్ అన్న గారు ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా మన గౌరవం పెరగాలంటే మీరు ఎమ్మెల్యే గెలిపించారు పర్ణికమ్మని. మనం అదే మాదిరిగా రేవంత్ అన్న ఇన్ఛార్జ్ ఉన్న ఈ పార్లమెంట్ లో వంశనాన్ని గెలిపించి ఢిల్లీ పంపిస్తే మన గౌరవం పార్టీ గౌరవం ఢిల్లీలో రాహుల్ గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉంటది. కాబట్టి మీ అందరు కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్.